అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న 46 లక్షల మందికి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పడే అవకాశం రానే వచ్చిందండి. అన్నదాత సుఖీభవకు 5,000 రూపాయలు, అలాగే పిఎం కిసాన్కు 2,000 రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ డబ్బులు ఎప్పటి నుంచి విడుదలవుతాయి, రైతుల ఖాతాల్లోకి ఎప్పుడు చేరుతాయి, ఈ విషయాలన్నీ ముందే తెలుసు, రైతన్నలకు ఇప్పటికే తెలుసుంటుంది. అయితే ఈ డబ్బులు ఖచ్చితంగా పడాలంటే ఈ రోజులోపు మనం కొన్ని విషయాలు అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయాలు ఏంటి, అలాగే కౌలు రైతులకు సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉందా, అలాగే కొత్త రైతులకు సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉందా, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని పిఎం నరేంద్ర మోడీ గారు పశ్చిమ బెంగాల్లో రేపు సాయంత్రం 3:45 అయితే విడుదల చేయనున్నారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు పల్నాడులో అన్నదాత సుఖీభవకు సంబంధించిన 5,000 రూపాయలను విడుదల చేయనున్నారు. మొత్తం 7,000 రూపాయలు అయితే విడుదలవుతాయి. మొదటగా పిఎం కిసాన్ నిధులు అయితే విడుదలవుతాయండి, తర్వాత అన్నదాత సుఖీభవ విడుదలవుతుంది. అయితే విడుదలైన వెంటనే రైతుల ఖాతాలోకి చేరవు, కొంచెం టైం అయితే తీసుకోవడం జరుగుతుంది. వారం లోపుగా అన్నదాతల అకౌంట్లోకి మీ డబ్బులను అయితే చేర్చడం జరుగుతుందన్నమాట. అయితే రైతన్నులందరూ కొన్ని విషయాలను ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. వాటిలో ముఖ్యమైన విషయాలు ఏంటో మనం చూద్దాము. ముందుగా మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అన్నదాత సుఖీభవ పథకం 2025లో ప్రారంభమైంది. 2025 ఆగస్టులో మొదటి విడత అయితే విడుదల చేయడం జరిగిందనమాట. మొదటి విడతలో 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వేయగా 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వేసింది. ఇక రెండవ విడత నవంబర్ నెలలో విడుదలైంది. నవంబర్ నెలలో 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వేయగా 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వేసింది. ఇక మూడవ విడత మార్చి నెలలో విడుదలైంది. 2026 మార్చిలో విడుదలైన ఈ చివరి విడతలో 4,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించగా 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందించింది. మొత్తం 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి 2025లో చేరడం జరిగింది. ఇప్పుడు అన్నదాత సుఖీభవ 4వ విడత విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ 4,000 రూపాయలు సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పల్నాడులో అయితే విడుదల కాబోతున్నాయి. మొత్తం 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు 7,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోనికి చేరిపోబోతోంది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 23వ విడత పిఎం నరేంద్ర మోడీ గారు పశ్చిమ బెంగాల్లో అయితే విడుదల చేయబోతున్నారండి. రేపు సాయంత్రం 3:45కు ఈ డబ్బులు అయితే విడుదలవుతాయి. దాదాపుగా 9,50,00,000 మంది రైతన్నలు దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ నిధులను అయితే పొందడం జరుగుతోంది. వీళ్ళందరికీ దాదాపుగా 18,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందించడం జరుగుతోంది. ఇక ఈ డబ్బులు వచ్చేసి అన్నదాత సుఖీభవ డబ్బులు 5,000 రూపాయలు రేపు సాయంత్రం 4 గంటలకు మీ ఖాతాలోకి అయితే చేరడం జరుగుతుంది. అయితే ఈకేవైసీ ఖచ్చితంగా చేయాల్సుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీ లేని రైతులకు డబ్బులు హోల్డ్లో పడడం జరుగుతుందండి. ఈకేవైసీ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు మీ ఖాతాలోకి చేరుతాయి. ఈకేవైసీ పిఎం కిసాన్కి సపరేట్గా మరియు అన్నదాత సుఖీభవకు సపరేట్గా చేయాలి. పిఎం కిసాన్కు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడైతే మీరు ఈకేవైసీ చేయించవచ్చు. ఇక అన్నదాత సుఖీభవకు ఈకేవైసీ వచ్చేసి రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ మీరు వ్యవసాయ సహాయకుల్ని కలిసి వాళ్ళతో మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయవచ్చు అనమాట. ఈ విధంగా ఈకేవైసీ పూర్తి చేసుకున్న రైతులకు డబ్బులు మీ అకౌంట్లోకి పడడం జరుగుతుంది. ఇక ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఇంకా చేయించుకున్నట్టయితే వెంటనే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి చేయించుకోండి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి చాలా ఇంపార్టెంట్ అండి. రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య. ఇప్పుడు ఎలాగైతే మనం ఆధార్ కార్డును వాడుతున్నామో అలాగే భవిష్యత్తులో రైతన్నలందరికీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కంపల్సరీగా వాడడం జరుగుతుంది. కాబట్టి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి మీరు చేయించుకున్నట్టయితే ఇంకా టైం ఉంది. వెంటనే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీ పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, మీ ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు మీకు ఎక్కడున్న వ్యవసాయ సహాయకులు ఈ రైతు
విశిష్ట గుర్తింపు సంఖ్యకు అప్లై చేసి మీకు నంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎన్పిసిఐ లింకింగ్ అండి. ఎన్పిసిఐ లింకింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్. ఈ ఎన్పిసిఐ లింకింగ్ ఉంటే రైతన్నలకు డబ్బులు డైరెక్ట్గా మీ అకౌంట్లోకి చేరడం జరుగుతుంది. మీ ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న బ్యాంకు ఖాతాలోనికి డబ్బులు ఆటోమేటిక్గా మీకు చేరిపోతాయి. గతంలో ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న రైతులకు ఇప్పుడేమీ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మీకు పడడం జరుగుతుంది. అయితే అకౌంటే యాక్టివ్లో ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్న రైతులు మాత్రం ఎన్పిసిఐ లింకింగ్ ఉందా లేదా అని అయితే చెక్ చేసుకోండి. ఇక కొత్త రైతులకు అవకాశం కల్పించిందండి ప్రభుత్వం. వీళ్ళందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావ అప్లై చేసుకున్న వాళ్ళకు డబ్బులను అయితే విడుదల చేస్తోంది. 46.5 లక్షల మందికి గతంలో ఇవ్వగా ఈసారి ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. కొత్త రైతులు వచ్చి చేరే అవకాశం ఉందన్నమాట. ఇక రీవెరిఫికేషన్లో భాగంగా లిస్ట్ని అయితే పూర్తి చేయడం జరిగింది. ఈ లిస్ట్ను విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ లిస్ట్ వచ్చేసి మనకు పిఎం కిసాన్కి సపరేట్గా మరియు అన్నదాత సుఖీభావ్కి సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. పిఎం కిసాన్కు pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి బెనిఫిషియరీ లిస్ట్ పైన క్లిక్ చేసి రాష్ట్రం పేరు, జిల్లా పేరు, మీ ఊరి పేరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ ఊళ్ళో పిఎం కిసాన్ వచ్చే వాళ్ళందరి పేర్లు రావడం జరుగుతుంది. లిస్టులో మీ పేరు కూడా ఉన్నట్టయితే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇక అన్నదాత సుఖీభావ్కు అన్నదాత సుఖీభావ.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసినట్టయితే ఆధార్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసి మీరు అన్నదాత సుఖీభావ లిస్టులో మీ పేరు ఉందో లేదో మీ స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు చెక్ చేసుకున్నట్టయితే మీ పేరు లిస్టులో ఉన్నట్టయితే మీకు ఖచ్చితంగా మీ డబ్బులు పడడం జరుగుతుంది. అయితే ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి. ఈకేవైసీ పూర్తి చేస్తేనే లిస్టులో మీ పేరు ఉన్నట్టయితే మీకు రావడం జరుగుతుంది. ఇక కౌలు రైతుల విషయానికి వచ్చినట్టయితే కౌలు రైతులకు CCRC కార్డ్స్ని అయితే మంజూరు చేస్తోందండి ప్రభుత్వం. ఈ విడతలో కౌలు రైతుల పైన ఎలాంటి స్పష్టత రాలేదు. కౌలు రైతులకు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఎక్కడ ప్రకటించడం జరగలేదన్నమాట. వార్తలు వచ్చాయి, అయితే కౌలు రైతులకు ఇస్తామని అయితే చెప్పడం జరిగింది, కానీ ఇవ్వలేదు. ఇప్పుడు CCRC కార్డ్స్ని మాత్రం మంజూరు చేస్తున్నారు. రెండవ విడత, మూడవ విడతలో కౌలు రైతులకు అవకాశం కల్పించే అవకాశం ఉంది. ఒకేసారి 20,000 రూపాయలు కౌలు రైతులకు వేసే దిశగా ప్రభుత్వం వడిగడిగా అడుగులు వేస్తోంది. కౌలు రైతులకు పిఎం కిసాన్ రావడం జరగదు కాబట్టి ఈ పిఎం కిసాన్ డబ్బుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే వేయాలి అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది కౌలు రైతుల విషయంలో. కాబట్టి ఈ కౌలు రైతులు కొంచెం వెయిట్ చేసినట్టయితే వాళ్ళు కూడా శుభవార్తనైతే వింటారు. ఇదండి పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ్కి సంబంధించిన తాజా సమాచారం. డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి రేపటి రోజున. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. ప్రభుత్వ పథకాల సమాచారాన్ని పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.